అయితే అయినా ఇక్కడ నుండి వ్యూ పాయింట్ నుండి అయితే ఇక్కడ ఇది చూడండి ఒకసారి కరువు ఏమని ఉందా. అరే తెలుగుందారా షిఫ్టోడా సావాడన్నా దుంకి శని పోతుంది. అమ్మ డ్రైవింగ్ రాని ప్రతి నా కొడుకు కార్ వేసుకొని వస్తాడు. చెప్తా నా కొడుక. మన టాపిక్లో కదా రోడ్డు వదిలిపెడితే ఈ బెండ్ని చూసి పైనకెళ్ళి వచ్చేటప్పుడు వేరే లెవెల్. అసలు వచ్చేటప్పుడు రైలు పడుతుందని అయితే గోపురం లోపల పెట్టినాయి కదా, కవర్ చేయలేదు. కానీ ఇప్పుడు చూడండి ఇడికి ఎట్లుంటుందో బెండు. ఇట్లాంటి బెండ్ల కోసం అయితే రావచ్చు. ఈ వ్యూ, ఆ రోడ్డు ఇట్లా కిందికి డౌను వేరే ఉంది అసలు. ఫ్యూల్ అయితే తగ్గింది, ఫ్యూల్ అయితే చేపించాలి. ఇంకో ఫుల్ టైం చేయించినామంటే డైరెక్ట్ మనం ఇంటి దాకా వెళ్ళిపోతాం. ముంగడిపోయినాకనైతే ఫ్యూల్ చేపిద్దాం. చూసారు కదా ఎంత బాగుందో రాయి రెడ్గా. ఇక్కడ నుంచి అయితే మన రూమ్ కాడికి 23 కిలోమీటర్స్ ఉంది. 35 మినిట్స్ ఎస్టిమేట్ టైం చూపిస్తుంది. మేబీ మనం 30-35 మినిట్స్ వెళ్ళిపోతాం గట్టిగా కొడితే. కానీ మెల్లనే పోదాం, వ్యూని అయితే ఎంజాయ్ చేసుకుంటా. అక్కడ టర్బైన్స్ కూడా ఉన్నాయి, మీకు ఆ టర్బైన్స్ కూడా చూపిస్తా. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి టర్బైన్స్, పెద్ద పైప్లతో కాకుండా టవర్ లాగా ఉన్నాయి టర్బైన్స్. వర్షం పడుతుందని గోపురం లోపల అయ్యేసరికి ఏ వ్యూ కూడా కనిపించకుండా అయిపోయింది. ఇన్నే ముంగట్నే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇంకొక వ్యూ పాయింట్ ఉందంట, కానీ సేమ్ ఇదే వ్యూ ఉంటుందంట, పెద్ద ఏముండదంట. ఇదే వ్యూకి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. అడిగిన దానికంటే ఇదే బాగుంటుంది, ఆడంతా ఏముండదు అని చెప్పినారు. అందుకే ఇంకా ఎందుకని వెళ్తలేను. ఇక్కడ నేనంట ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతే వ్యూ పాయింట్ రైట్. మనకు ముంగడ కనిపించేదేమో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లెఫ్ట్లో. ముంగడ హనుమాన్ విగ్రహం, ఇదేమో పంచముఖ, ఇదేమో నాకు కూడా తెలియదు స్టాచ్యూ. అసలు స్నానం చేసి వచ్చింటే టెంపుల్లో పోతున్నాం, కానీ స్నానం చేసి రాలేదు, అందుకే వెళ్ళట్లా. మొన్న మనం క్లచ్ అయితే అడ్జస్ట్మెంట్ చేయించినాం కదా షోరూమ్లో, అప్పటి నుంచి అయితే గేర్ అయితే పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి ఆర్పిఎం డిఫరెంట్ వచ్చినప్పుడు తప్పించి ఎప్పుడైతే గేర్ సౌండ్ అయితే వస్తలేదన్నమాట. పర్ఫెక్ట్ అయితే పడుతున్నాయి. బండి నుండి పొగ వస్తుందా, పొగ నుండి బండి పోతుందా? ఏమైంది బ్రో? మొత్తం పొగనే మిర్రర్లా కనిపిస్తుంది అనుకుంటా. వికారాబాద్ 6 కిలోమీటర్స్. ఐ థింక్ దిస్ ఈస్ ది రోడ్. ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ముంగడికి వచ్చినాక ఇదంతా ఎందుకంటే ఒకసారి వెహికల్ ఆపుకుంటాం. జిబ్బుకి అది మైంది. వచ్చేటప్పుడు అయితే ఈ రూట్ నుండి రాలేదు, వేరే రూట్ నుండి వచ్చిన, అందుకే మిస్ అయినా. ఈ రూట్ కూడా చూపిస్తుంది, 24 అట్లా చూపిస్తుంది కూడా. రూట్ మనం బోట్గా అవుతాం. ఒక 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, పెద్ద పరకడేయండి. ఎందుకంటే మనకు వ్యూ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి పోదాం. ఇట్లా అవుతుంది, బాగుంది వ్యూ. చిన్న రోడ్డు, పక్కన చెట్లు, పిల్లలు, బాగుంది రోడ్డు. ఎవరు లేడు, ట్రాఫిక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బండి ఖరాబ్ అయిందా లేకపోతే పొగరే వచ్చి వస్తుందా? పెట్రోల్ బదులు ఇంకేమైనా ఓసిరీళ్ళు భయ్యా ఉండదు. ఆ బండి సీజ్ అయిపోతుంది. మనకెందుకు, మన పని మనం చేసుకోక.
ఫైనల్లీ పరిగికి అయితే రీచ్ అయినా. ఇక్కడ నుండి మన రూమ్ అయితే జస్ట్ 500 మీటర్స్. ఉడికెళ్ళే ఒక రైడ్ తీసుకుంటే సరిపోతుంది. టిఫిన్ తీసుకుందామనైతే ఆయన పార్సల్ తీసుకున్నా. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతా. వచ్చేసరికి అయితే రెయిన్ అయితే ఇక్కడ కూడా స్టాప్ అయిపోయింది అన్నమాట. అది మనకు ఒక మంచి సైన్. ఈ వర్షంలో పోవాలంటే చిరాకు ఉంటుందంట. ఇక టైం వచ్చేసరికి 10:18 అవుతుంది. 972 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. దగ్గర మనం నిన్న నుంచి ఇప్పటి వరకు 200+ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినట్టు దగ్గర. ఇక్కడ ఉంటుంది అనిపిస్తుంది కదా G7 అని. ఇదే వెహికల్ అయితే అక్కడ వెనకకి వెళ్ళి తీసుకోవాలి. ముంగడికి వెళ్ళి ప్లేస్ లేదని ఇక్కడ వెనకకి వెళ్ళి తీసుకురావాలని చెప్పారు పార్కింగ్కి. పోయేటప్పుడు అయితే వెహికల్ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ మీట్ అవుదాం. ఇంకా ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి బయటకు వచ్చినాక మీట్ అవుదాం ఇంకా డైరెక్ట్. మన బండి హాలత్ చూడు ఎట్లయిందో ఈ వర్షాన్ని. మొత్తం ఇంటికి పోయినాక సర్వీసింగ్ షోరూమ్ తీసుకుపోయినట్టే వాళ్ళే ఫస్ట్ సర్వీసింగ్ చేస్తారు, వాటర్ సర్వీసింగ్ కూడా ఇస్తారు. ఇక ఇది మన బండి హాలత్ అయితే. పైనకైతే పోయి ఫ్రెష్ అప్ అవుదాం. ఇంకా టైం వచ్చేసరికి 12 అవుతుంది. 11:56. ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. బైక్లో అయితే ఫ్యూల్ లేదు. ఫ్యూల్ కొట్టించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలి. వచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్ నుండి అయితే వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ నుండి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మేడ్చల్కి అయితే లొకేషన్ పెట్టినా. మేడ్చల్ నుంచి పోయిన తర్వాత అట్లా నుంచి స్టేట్ నేషనల్ హైవే మీకు వెళ్ళిపోవచ్చు. కొంచెం ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువ కానీ ఇట్లా వెళ్తారు. రాత్రి వచ్చిన రోడ్ కొంచెం బాగాలేదు. అది నేషనల్ హైవే అంటుంది కానీ అన్ని పొక్కలు ఉంది. అందుకే కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇట్లా పోదామని అయితే ఇట్లా వెళ్తున్నాను అనమాట. వర్షం అయితే పడుతుంది. గోప్రో తీసి అయితే లోపల పెట్టేస్తా. ఇన్ కేస్ ఏమైనా ఉంటే చెప్తా, లేదంటే డైరెక్ట్ ఇంటి దగ్గర కలుస్తా. ఇంకా లోకీలో ఉంది. పెట్రోల్ అయితే ఫిల్ చేయలేదు ఇంకా. పరిగి నుండి ఒక 2 మినిట్స్ అవుతుంది స్టార్ట్ అయ్యాలంటే. పరిగని పెద్దదిగా చేస్తుంది. బాగా పెద్ద ఇంజన్ కొట్టిద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ ఇదే రూట్లో ఫుల్ వర్షం. గోప్రో తీసి లోపల పెట్టి ఇదే రూట్లో వెళ్ళిపోయినా. మీకు టర్బైన్స్ చూపిద్దాం అనుకున్నా, చూపించలేకపోయినా వర్షం వల్ల. ఇప్పుడు టర్బైన్స్ కనిపిస్తున్నాయి ఆ ముంగడ కొండ పైన చిన్నగా. నాకైతే విజిబుల్ ఉంది. గోప్రోలో మీకు విజిబుల్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ ఇండియన్ పెట్రోల్ బంక్ అది. ఇండియన్ పెట్రోల్ అయితే కొట్టిద్దాం ఫస్ట్. బండి 390 ఎంతనా? 4,50,000. 4,50,000. 4,50,000. చిరుకుల బండి థౌజండ్ కార్డ్ కాపాలా? ఒకసారి కంటిన్యూ చేయండి. 1000 పట్టిందా? 1060 కొట్టేయండి. అందుకే కెమెరా నేను మాట్లాడా వస్తాను. అరే అన్న ప్లీజ్ అక్కడ 50 రూపీస్ పడ్డా తీయరా ప్లీజ్. కెమెరా ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ఉందన్న. నేను పడతారు ఉండండి అన్న. శ్రావణ్ బ్లాగ్స్. SRA 1 బ్లాగ్స్.
60 అయితే పట్టింది, ఫుల్ అయితే అయిపోయింది. ఆపమని చెప్తున్నారు. హాయ్ బ్రో, ఛానల్ శ్రావణ్ బ్లాగ్స్ బ్రో. థ్యాంక్స్. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ ఏమైతే అడిగారు చెప్పిన ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం అక్కడ అడిగినప్పుడు అయితే కొద్దిగా వాళ్ళకి కూడా రెస్పెక్ట్గా చెప్పిన. యాజ్ ఏ బైకర్గా ఒక బైకర్ని ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయొద్దు అంతే. యా, మన మెయిన్ టాపిక్లోకి వస్తే టర్బైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అనిపిస్తున్నాయా? 1 2 3 4 6, నాకైతే 6 కనిపిస్తున్నాయి. మార్నింగ్ వర్షం పడ్డది కదా, అసలు ఏర్పడలేవు ఈ టర్బైన్స్ ఎన్ని ఉన్నాయో కూడా. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి వర్షం లేకపోతే. స్ట్రైట్గా 16 కిలోమీటర్స్ ఇంకా మనం పోవాల్సింది. మేడ్చల్కి అయితే మ్యాప్ పెట్టా, మేడ్చల్ నుండి డైరెక్ట్ మనం వెళ్ళిపోయినా. నైట్ వచ్చిన రోడ్ అయితే పిచ్చిలు అయిపోయింది. అబ్బా, అది నేషనల్ హైవేనంట. నేషనల్ హైవే మీద పొక్కలు. అమ్మా, ఇది ఎక్కడ మాత్రం మామ అనిపించింది అసలు. నైట్ 390 అడ్వెంచర్ కాబట్టి జరిపోయింది, కానీ వేరే బండి అయితే పక్క పడుతుండే నేను. ఆ పొక్కలేందయ్యా రోడ్డు మీద ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ చీకట్ల పెద్ద పెద్ద లారీలు, 6 లేన్ రోడ్లు. అమ్మా, ఈసోన్ డ్రైవింగ్ రాని కొడుకులు. ఇక్కడ మన పక్కన ఉంది టర్బైన్. తక్కువ బయలేసానికి దగ్గర పైన ఉన్న ఇల్లే దగ్గర 2-3 ఫ్లోర్స్ ఉంటుంది. క్లిప్ తీసుకుంటా ఇప్పుడు యాక్చువల్లీ, కానీ గోపురం నడుస్తుంది కనిద్దాం. మళ్ళీ వర్షం పడే ఛాన్సెస్ ఉంది, ఎందుకు తీసుకొని అట్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈరోజు మ్యాచ్. ఏం మ్యాచ్? ఇండియా మ్యాచ్ ఆడితే పాక్తోనే ఆడాలి, బంగ్లాతో ఆడితే బొంగు. పాక్ మ్యాచ్ కాబట్టి పోయి పాక్ మ్యాచ్ చూడాలి. మళ్ళా రాత్రి కూడా అసలు తొందరగా అనుకున్నా, వీడియో చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా 90% అయింది, ఇంకా 10% ఉంది. ఇంకో 10% యాడ్ చేసి కనెక్ట్ చేసేసి మంగళవారం రోజు అయితే వీడియో పెట్టేయాలి. మహీంద్రా జైలో మన సైడ్ అసలు ఈ టర్బైన్స్ కనిపించవు అసలు. ఒకటి కూడా ఉండవు మన దిక్కు. అయ్యో, ఒకటి పని చేయట్లేదు అది టర్బైన్, తిరగట్లేదు అసలు మొత్తం అది. సో ఇంతే ఇప్పటికైతే ఇంతే. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూద్దాం, ఏమైనా సీనరీ కనిపిస్తే చూద్దాం. ఏం లేదు, ఇక టర్బైన్స్ కూడా అయిపోయినాయి. దిస్ ఈస్ ది లాస్ట్ వన్. బాయ్. 1000 కిలోమీటర్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంజన్ వార్నింగ్ లైట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ సర్వీస్ అయింది, పైన సర్వీస్ అని చూపిస్తుంది చూడండి. దగ్గర మనకి ఇప్పుడు ఇంకొక 140 కిలోమీటర్స్ దాకా వస్తుంది మన ఇంటికి వచ్చేసరికి. 1200 కిలోమీటర్స్ చేయాల్సి వస్తుంది అనుకుంటా నాకు తెలిసి మన సర్వీస్ అయితే. ఇంకా వర్షం అయితే పడుతుంది చిన్నగా. మళ్ళీ ఇక్కడ స్టాప్ అయింది, వెనక పడ్డది. ఇన్కేస్ ఎట్లయినా వర్షం మళ్ళీ కంటిన్యూ అయిందంటే మళ్ళీ గోప్రో తీసి మళ్ళీ బ్యాగ్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే గోప్రో వాటర్ ప్రూఫ్, కానీ వాటర్ ప్రూఫ్ కేస్ మన దగ్గర లేదు. వాటర్ ప్రూఫ్ కేస్ చేస్తే వాయిస్ రాదు. 400 meters లెఫ్ట్ అట.
సేమ్ గిరి రోడ్ ఉండదు అది ఇది అదే అవుతున్నారు వచ్చి రాత్రి అడ్వెంచర్ కాబట్టి సరిపోతుంది నార్మల్ బైక్ అయితే సిక్కిపోతుంది ఇంజన్ వారింగ్ లైట్ పోవాలి అయితే సర్వీస్ సెంటర్ పోవాలి ఫైనల్లీ నేషనల్ హైవేని అయితే ఎక్కాం అనమాట పటాన్ చెరువు దగ్గర పటాన్ నేషనల్ ఇది ఓఆర్ఆర్ అనుకుంటా మేబీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనుకుంటా హైవే ఐ థింక్ అంటే ఓఆర్ఆర్ ముంగడైతే వర్షం పడ్డది కానీ ఇక్కడ ఏం వర్షం అయితే ఏం లేదు ఎండనే కొడుతుంది మంచిగా గట్టిగా సెంటర్లో పడ్డది వర్షం వీటి మీద ఎండ కొడుతుంది 1038 kilometers completed. ఫైనల్లీ మేడ్చల్కి అయితే రీచ్ అయినాం. మేడ్చల్ రీచ్ కాగానే ఫుల్ వర్షం వచ్చింది. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంకులను అయితే ఆగిన మన ఫుల్ పడుతుంది వర్షం. కొద్దిసేపు ఆగి అయితే కొంచెం వర్షం తగ్గినాకనైతే మళ్ళీ స్టార్ట్ అవుతా. టైం వచ్చేసరికి 3:36 అవుతుంది. ఇప్పుడే ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినా. తూప్రాన్ దగ్గర కొన్ని వర్షం, అక్కడ నుండి అయితే వర్షం ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చూసినప్పుడు టైర్లో గాలి తక్కువ ఉండే, బాగా గాలి దిగిందేమో అనుకున్నా కానీ దానికి ఎక్కడ మూల వచ్చింది టైర్కి. ఇప్పుడే ఇంతకుముందు అక్కడ చూసిన టైర్కి అయితే మూల వచ్చింది, మొత్తం గాలి అయితే తగ్గింది. ఫస్ట్ పంప్చర్ అఫీషియల్లీ బండిది అయితే. ఇక మన బండి హాలత్ చూరి ఎట్లా అయిపోయిందో ఒక రైడ్కి వర్షానికి. ఇది ఇప్పుడైతే పోయి టైర్ అయితే పంచర్ చేయించుకొని వస్తా. లగేజ్ అయితే ఇంట్లో పెట్టి. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.